కొన్ని పేర్లు అరుదుగా ఉంటాయి, కొన్ని ఐటమ్స్ అరుదుగా ఉంటాయి. ఇప్పుడు ఆంజనేయ స్వామికి అప్పాలంటే ఇష్టం, గారెలంటే ఇష్టం అంటారు. ఈ ప్రాంతంలో నేను ఇప్పుడు విజయనగరం 80-90 కిలోమీటర్ల దూరంలో పార్వతీపురంలో ఉన్నాను. ఈ ప్రాంతంలో కొర్ర బియ్యం పాయసం లక్ష్మీదేవికి ఇష్టం అనే ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు గంగవేణి అనే పేరు గల ఆవిడ ఇక్కడ ఐటమ్ అడుగుతున్నారు. గంగవేణి అనగానే నాకు అసలు చాలా అరుదైన పేరు, భిన్నంగా ఉంది అనిపించింది. ఈ ఐటమ్ లక్ష్మీదేవికి ప్రీతికరం అన్నారు. ఇది కూడా నాకేదో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోందండి. ఓకే, మనకి గంగవేణి గారి ఐటమ్ చేయబోతున్నారు. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? కొరబియ్యం పాయసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కొరబియ్యం, పంచదార, నెయ్యి, జీడిపప్పు, పాలు, ఉప్పు. చేయండి అమ్మా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలండి. కళాయి పెట్టుకోవాలి. మామూలుగా జ్వరం వస్తే కొర్ర బియ్యం తింటారు కొన్ని ప్రాంతాల్లో కదా, బాగా వేడి చేస్తుంది, చలిగా ఉన్నప్పుడు. కొరబియ్యం కాదండి, బియ్యం మురుం. జ్వరం వస్తే జావ చేసుకొని తాగుతారు. ఓకే ఓకే ఓకే. 3 కప్స్ పాలు వేసుకోవాలండి. అమ్మా, ఒక కప్పు వాటర్ వేసుకోవాలండి. మామూలు బియ్యం కన్నా కొర బియ్యం న్యూట్రిషియస్ అంటారు. అవునండి, అంటే బాగా పౌష్టిక విలువలు ఉంటాయి అంటారు. మామూలుగా మనకి బియ్యం దొరికేది ఏంటంటే ఈ పొట్టు తీసిన తర్వాత మొత్తం పాలిష్ అంతా పీకేసి అసలు సర్ఫేస్ కడిగినట్టుగా తళతళ మెరిస్తే కానీ తినట్లేదు. అంటే అందులో ఏం ఉండదు. ఇది ఒరిజినల్ ఫుడ్ అండి. పైపెచ్చు అది ఒరిజినల్ ఫుడ్డే, కానీ మనం దాన్ని దుప్పనాశనం చేస్తున్నాం. ఎంత పాలిష్ అంతా తీసేసి, యాక్చువల్లీ ఆ పాలిష్లోనే ఉండేది బి విటమిన్ కానీ, B12 కానీ, రిబోఫ్లావిన్ కానీ ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిని దుంపనాశనం చేసి కానీ మనం తినట్లేదు. కాగా మరికొద్దిమంది ఏం చేస్తారంటే అందులో ఉండే ఉన్నపాటి కాస్త పౌష్టిక విలువలు కూడా లేకుండా బియ్యం వార్చేస్తున్నారు. అంటే ఉన్న కాస్త విలువలు కూడా తీసి డ్రైన్లు పాలు చేస్తున్నారు. కాబట్టి శుభ్రంగా మనం నిజానికి బ్రౌన్ రైస్ తినడం మంచిది. కొంతమంది అరగదు అంటారు, కానీ 1-2 రోజులు కొంచెం ఇబ్బంది అయినా కూడా తర్వాత చక్కగా అరుగుతుంది, ఆరోగ్యానికి మంచిది. చాలామందికి నోటిపూత వస్తూ ఉంటుంది తరచుగా. వాళ్ళు బ్రౌన్ రైస్ తింటే అలవాటు చేసుకుంటే నోటిపూత అసలు చచ్చినా రాదండి, అరిచి గీ పెట్టినా రాదు. ఓకే, ఈ పాలు మరిగిన తర్వాత మనం కొరబియ్యం ఇవన్నీ రకరకాలు వేసుకుని బాయిల్ చేస్తాం. అంటే ఇది చక్కెర వేస్తారా, బెల్లం వేస్తారా? అంటే బెల్లం కూడా వేసి కొంతమంది చేస్తారా? బెల్లం కొంతమంది చేస్తారు, మాత్రం ఇక్కడ చక్కెర వేసి. అంటే కొంచెం క్లాస్ నాలాంటి మాస్ అయితే బెల్లం వేసుకుని తింటారేనమ్మా. బెల్లం కూడా ఎంత ముదురు రంగు ఉంటే, ఎంత చిక్కగా ఉంటే అంత మంచిది ఆరోగ్యానికి. చక్కెర కన్నా కూడా మనకి చక్కెర హానికరం అన్నది తెలుసు, కానీ రుచికరమైనది ఏదైనా హానికరమే. ఓకే, రైట్ అమ్మా. ఓకే, కొరబియ్యం వేద్దాం. కొరబియ్యం వేస్తున్నాను. కొరబియ్యం స్పూన్తో కాకుండా ఇలాగా మెల్లగా ఆరబెట్టుకొని వేసినట్టుగా వేయాలి. కొరబియ్యం వైట్ కలర్ లో ఉండవా? అంటే ఇది బ్రౌన్ కలర్, వైట్ రాదు. ఓకే, పేరు మాత్రం బియ్యం. దీన్ని సిమ్ పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. అమ్మా, ఇది బాయిల్ అయ్యే లోపు, ఉడికిన లోపు మనం వేరే పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. చేయండి. ఓకే, మీది కాస్త ఏజెన్సీ ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి మంచి నెయ్యి దొరుకుతుంది కదమ్మా. ఇది హోమ్ మేడ్ అండి, ఫస్ట్ క్లాస్ నెయ్యి ఇక్కడ. ఇది ఏజెన్సీ కిందికి వస్తుందా, ఏజెన్సీ పక్కన ఉన్న ప్రాంతం? ఏజెన్సీ పక్కన ఉన్న ప్రాంతం, ఏజెన్సీ కాదు. కాబట్టి కొన్ని పదార్థాలు ఇక్కడ చాలా క్వాలిటీ దొరుకుతాయి, తేనె లాంటివి. అవునండి. గోధుమ రంగు వచ్చినంత వరకు దీన్ని ఫ్రై చేయాలి. వేగిపోయిందండి. ఓకే, జీడిపప్పు వేగిపోయిందమ్మా, ఒక బౌల్లో తీసుకోండి. కొరబియ్యం ఇంకో 5 minutes లో ఉడికిపోతుందండి. ఇందులో చక్కెర కలపాలి, అవన్నీ తర్వాత. ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసినప్పుడు చక్కెర, కొంచెం సాల్ట్
వేయాలండి. పచ్చకర్పూరం అలాంటివి ఏమీ అవసరం లేదు. అవసరం లేదండి. అంటే మామూలుగా కొంతమంది పాయసాలు గట్రా చేసినప్పుడు కాస్త పచ్చకర్పూరం తినేది వేస్తారు కదా. అంటే ఫ్లేవర్ బట్టి వేసుకుంటారండి. ఒక్కొక్కరు ఇష్టం బట్టి. కొంతమంది కిస్మిస్ వేస్తారు, వాళ్ళు వేసుకుంటారు. ఇట్లా రకరకాలు ఉంటుంది కదా. జీడిపప్పు వేస్తారు, జీడిపప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది. బాదం పప్పు వేస్తారు, కొందరు కిస్మిస్ వేస్తారు. మనకు నచ్చినట్టుగా ఎలా నచ్చితే అలా. కొరబియ్యానికి సూట్ అయ్యే పదార్థాలు ఏంటా అన్నది నా తాపత్రయం తెలుసుకోవడానికి. బాగుంటుందండి. ఓన్లీ జీడిపప్పు. జీడిపప్పు కొంతమంది కొబ్బరి కూర కూడా వేసుకుంటారు. కొబ్బరి కూర కూడా వేసుకుంటారు. ఈ ప్రాంతంలో కొబ్బరి కూడా విస్తారంగా పండుతుంది కాబట్టి కొబ్బరి కూర వేసుకుంటారు. టేస్ట్ బట్టి ఎవరికి ఎలా నచ్చితే అలా వేసుకుంటారు. ఓకే ఓకే. ఇది అలా కలుపుతూనే ఉండాలండి. ఓకే. కొరబియ్యం ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి షుగర్ వేసుకోవాలండి. అంటే ఆఫ్ చేయాల్సిన అవసరం ఏంటి అన్నది ఏంటి ఆ లాజిక్ అని? మనం ఆఫ్ చేయకుండా వేసుకున్నాం అనుకోండి, షుగర్ వేసిన తర్వాత ఆ కొరబియ్యం ఉండల్లాగా తయారవుతుందండి. మళ్ళీ వాటర్ లాగా అవుతుంది, మిల్క్ లా ఉండదు అన్నమాట. ఆఫ్ చేసిన తర్వాత మనం షుగర్ వేసుకుంటే అసలు అలా అవ్వదు. ఓ, ఏదో చాలా పెద్ద కథే ఉందండి. ఓకే, రైట్, వేయండి. షుగర్ వేస్తున్నానండి. ఓకే, మంచిది తల్లి. ఇప్పుడు షుగర్ వేసుకున్నామండి. ఇందులోని సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం చిటికెడు సాల్ట్ చాలండి. ఓకే. కొరబియ్యం పాయసం తయారైందండి. సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను, టేస్ట్ చేయండి. కొరబియ్యం పాయసం రెడీ అయిందండి. రుచి చూసి చెప్పండి. ఆహా.